ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకి అనుగుణంగా ఒక్కో ప్రాంతం వాళ్ళు కొన్ని రకాల ధర్మాల్ని పాటిస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. మరి ప్రేక్షకులు వాళ్ళ సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తూ ఉంటారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ఉపన్యాస శిరోమణి, వేద విభూషణ, జ్యోతిష్య బ్రహ్మ, ఆగమవారధి, ధర్మనిధి, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కందాడే శ్రీ రామానుజాచార్యులు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. శుభం తల్లి, వర్ధత. మొదటి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా బెంగళూరు నుంచి శేఖర్ రాస్తున్నారు. ఏదైనా కార్యం ప్రారంభించినప్పుడు అపశకునాలు ఎదురవుతే నిలిపివేయాలా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు అన్నీ వేనోళ్ల కొనియాడాయి. వేల సార్లు చెప్పాయి. ఏ పని ప్రారంభించే ముందైనా ఇష్టదైవాన్ని ప్రార్థించి ప్రారంభించాలి. తదేవ లగ్నం సుదినం తదేవ, తారాబలం చంద్రబలం తదేవ, విద్యాబలం దైవబలం తదేవ, లక్ష్మీపతే తేంగ్రియుగం స్మరామి. పరమాత్మ పాద పద్మాలను స్మరించిన వాడికి అపశకునం ఎలా వస్తుంది అంటే అర్థం ఏంటి? అపశకునం అంటే నీవు చేయబోయే పని పూర్తి కాదు, అడ్డంకులు వస్తాయి, ఈ సమయం మంచిది కాదు, అనుకున్న ఫలితం నెరవేరదు, నీకు ప్రమాదం రాబోతున్నది అంటే అర్థమేమిటి? నీవు ప్రారంభించిన సమయంలో నీ పూర్వజన్మ పాపము అడ్డు వచ్చి నిలబడుతున్నది. ఎందుకు వస్తాయి విఘ్నాలు? పాపంతోటే కదా. మనము ఇదివరకు జన్మలో చేసిన పాపాలు, మరి ఈ జన్మలోని పాపాలు మనకు విఘ్న రూపంలో వస్తాయి. విఘ్న రూపేణ సంయాంతి పాపాని పరమేశ్వర, విష్ణు పురాణం చెప్తుంది. కాబట్టి నీ పాపం అడ్డు రాబోతున్నదిరా నాన్న, దాన్ని పోగొట్టుకో. ఆకలి కావటం లేదు, అన్నం తినాలని కోరిక ఉంది, ఏం చేయాలి? ఆకలి ఎందుకు కావటం లేదు? అదో జబ్బే, దాని వంతు తీసుకో, డబ్బు పోతుంది, ఆకలి అవుతుంది, అన్నం తింటా. అలాగే నీకు ప్రమాదం కలిగించేది పాపమే కదా, దాన్ని పోగొట్టుకో. ఎలా పోతావు? పరిణామస్మరణతోటి. ప్రాయశ్చిత్తాని అశేషాని తపః మూలక్రియాదిషు. తపము, జపము, ప్రాయశ్చిత్తము ఇవన్నీ విష్ణోహ అనుస్మరణం పరం. నిష్ఠదైవాన్ని ప్రార్థించుకో. అందుకే మనకు ప్రాచీనులు చెప్తారు, ప్రయాణానికి బయలుదేరే ముందు మనకు వాల్మీకి రామాయణంలో సుందరకాండ ఉంటుంది. హనుమంతుడు సీతమ్మను వెతికాడు, లంకంతా దొరకలేదు. ఏం చేయాలి? నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవేజ తస్యై జనకాత్మజాయై, నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్య, నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య. నమస్కారం చేశాడు. రామ నమస్కారము, లక్ష్మణ నమస్కారము, సీతమ్మ నమస్కారము చేశాడు. వెంటనే కనపడింది కదా. పాపం పోవాలంటే పరమాత్మ నామ సంకీర్తన చెయ్యండి. ఒక పని ప్రారంభించడమే కాదు, మన జీవనం అంతా దానితోటే. పక్క నుంచి లేచాము, కింద కాలు పెట్టాలి, ఏం చేయాలి? సముద్రవసనే దేవి పర్వతస్తన మండలి విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అమ్మా, నీ మీద కాలు పెడుతున్నాను, క్షమించు తల్లి. ప్రార్థించాలి. స్నానం చేసే ముందు ఏం చేయాలి? గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తన.
ప్రతి పని ముందు పరమాత్మ నామ సంకీర్తనం చేస్తే విఘ్నాలు రావు, అపశకునాలు కలగవు, వచ్చినా పోతాయి. ఎవరు జ్ఞాపకం లేదు, గురువుగారి పేరు తలుచుకో సరిపోతుంది. దశరథ మహారాజు గారు ఉన్నారు, సీతా కళ్యాణం చేసుకొని వెళుతున్నాడు, అన్ని అపశకునాలే వచ్చాయి. గురువుగారు ఏం చేయాలి అన్నాడు. గురువుగారు నేను ఉన్నాను కదా, నమస్కారం చేసి సరిపోతుంది, ప్రమాదం ఏం లేదు, పెద్ద ఆపద రాబోతున్నది అని మనకు మృగాలు చెప్తున్నాయి, ఆపద పోతున్నది అని పక్షులు చెప్తున్నాయి. భయపడకూడని అభయం ఇచ్చాడు. అందువల్ల దైవస్మరణ, గురుస్మరణ ఇవి చేసుకుంటే అన్ని అపశకునాలు నశిస్తాయి. మరో ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా సురేష్ రాస్తున్నారు, మంగళసూత్రంలో నల్ల పూసల ప్రాధాన్యత ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఇది ఆయా దేశీయ ఆచారం, ప్రాంతీయ ఆచారం. వాస్తవంగా మంగళసూత్రం అనే కాదు, చిన్నపిల్లలకు కూడా నల్ల పూసలు కడతారు మెళ్ళో. ఎందుకు? దృష్టి దోషం పోవాలి. దోషాన్ని పోగొట్టడానికి ఆ ఆభరణం అని పెడతాం. నలుపే కదా చెప్పుకున్నది. నల్ల పూస అంటే ఏం చేస్తుంది? తెల్లటి మనిషికి ఒక నల్లటి మచ్చ ఉంటే ఏమవుతుంది? బాగుంటుందా? బాగుండదు కదా. మరి బాగుండదు అనుకుంటే బాగున్నదన్న దోషం పోయింది కదా. మనం పాత రోజుల్లో, ఇప్పుడు అన్నీ మర్చిపోయాం, పసిపిల్లలకు చక్కగా స్నానం పోసి ఒళ్ళంతా పౌడర్ వేసి కొత్త బట్టలు ఏదో మంచి బట్టలు కట్టుకొని బాగా అలంకారం చేసి ఓ చుక్క పెడతాం బుగ్గకు కదా, అరికారు చుక్క పెడతాం. ఎందుకు? దిష్టి దోషం పోతుంది. అంటే అబ్బా పిల్లవాడు ఎంత బాగున్నాడు అనకుండా అదేంటండి మచ్చ. దృష్టి ఆకర్షించకుండా ఉండటానికి దోషాలు పోతాయి. నలుపు అనేది దానికోసమే. వాస్తవంగా నలుపు తమో గుణం కదా, తెలుపు సత్వగుణం, ఎరుపు రజోగుణం. ఆ నలుపు ఎందుకు ధరించాలి అంటే ఇతరుల దృష్టి పడకూడదు. వివాహమైన స్త్రీ ఎవరికి బాగుండాలి? భర్తకు బాగుండాలి. అందరికీ బాగుంటే కష్టం కదా, అవునా కదా. అందువల్ల వేరే పురుషుడు చూస్తే ఏంటంటే నల్లగా రాబెట్టుకుంది, అంత బాగున్నామా, ఈ నలుపేంటి, పక్కవాడి మనస్సు పోతుంది. ఈ కారణాన్ని బట్టే పాత రోజుల్లో వివాహమైన స్త్రీ భర్త దగ్గర లేనప్పుడు లేదా భర్త దూరంగా వెళ్ళినప్పుడు అలంకరించుకోకూడదు అన్నారు. కారణం ఏమిటి? దాని ఇప్పటి వాళ్ళు అపార్థాలు చేసి, వక్ర వ్యాఖ్యానాలు చేసి, తమకు తెలిసిందే సత్యమనే రీతిలో ప్రవర్తిస్తున్నారు. అలంకరించుకోకూడదంటే అలంకారం దేనికోసం? శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఎంత కావాలో అవన్నీ చేసుకో. అమ్మాయి చాలా బాగుందనే భావన పక్కవాడికి కలిగితే, వాడి మనస్సు దుష్టమైతే ఫలితం ఎవరికి కదా. అందువల్ల భర్త దగ్గర లేనప్పుడు, భోగానికి అవకాశం లేనప్పుడు, సమయం కానప్పుడు అందంగా లేనట్టుగా కనపడటం అనేది మానసిక ధర్మం. మనస్సులో ఆ ప్రవృత్తి ఉండాలి. దానికి అలంకారం అంతగా చేసుకోకండి. మనస్సు ఉల్లాసంగా లేదు. ఇప్పటి కాలంలో ఉల్లాసానికి అర్థం మారిపోయింది కదా. భార్యాభర్తలు ఒకరి దగ్గర ఒకరు ఉన్నప్పుడు ఇద్దరి మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. పిల్లలు ఉన్నారు, మరి కాస్త ఉల్లాసంగా ఉంటుంది. 10 మంది చుట్టూన్నారు, ఇంకా ఉల్లాసంగా ఉంటుంది. అది పాత రోజుల మాట. ఇప్పుడు 10 మంది ఉంటే ఉల్లాసం పోతున్నది. స్థితికి వచ్చాం అలా, అలాంటి అలవాటు వచ్చింది. అందువల్ల నలుపు అనేది పడరాని వారి కన్నులు పడకుండా ఉండటానికి, పక్కవాడికి, ఎదుటివాడికి, మరొకరికి ఆ వివాహిత స్త్రీ మీద దురభిప్రాయం, దురాలోచన కలగకుండా ఉండటానికి ఒక సమాధానం. అలాగే మనకు తెలియకుండా వాతావరణంలో చాలా దుష్టశక్తులు ఉంటాయి. అవి నలుపును చూసి భయపడతాయి. వాటిని తొలగించుకోవటానికి ఇలా 2 కారణాలతో మనం నల్ల పూసలు ధరిస్తాం. అది రహస్యం.
మరో ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా రాజమహేంద్రవరం నుంచి వాసు రాస్తున్నారు. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు మాలధారణ చేయవచ్చా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. వ్రతం అనేది వాస్తవంగా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఏ వ్రతాలు చేయకూడదు. ఏ వ్రతాలు, మనకు కొన్ని వ్రతాలు ఉన్నాయి కదా, అలాంటివి. వ్రతం అంటే నియమబద్ధంగా ఉండాలి. నియమబద్ధంగా ఉండాలంటే ఎలాంటి అశుచి మన దగ్గరికి రాకుండా ఉండాలి. మన మనస్సే అశుచి అయిపోతుంది. మనస్సులో ఒక రకమైన ఆందోళన ఏదో ఉంటాయి కదా. అందువల్ల గర్భవతిగా ఉన్నప్పుడు ఏ వ్రతాలు ఆచరించకూడదు. అయితే 2 వ్రతాలు మాత్రం చేయవచ్చు. ఒకటి ఏకాదశి వ్రతం, రెండవది శరణాగతి వ్రతం. ఈ వ్రతాలకు ఏ నిషేధము లేదు. అలా పెట్టుకున్నాం, మనం ఆచరిస్తాం తప్ప నిమిత్తంగా ఆచరించేటువంటి మాలాధారణ కానీ వస్త్రధారణ కానీ ఇలాంటివి ఆచరించకూడదనే శాస్త్రం చెప్పింది. ధర్మ సందేహాలు కార్యక్రమంలో చిన్న విరామం. ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా హనీ రాస్తున్నారు. మంచంపై కూర్చుని భోజనం చేయకూడదా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఆ సందేహానికి అసలు ఆస్కారమే లేదు. ఎందుకంటే ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క పనికి నియోగించబడింది. కుర్చీ మీద పడుకోవచ్చా? కుర్చీ ఎందుకు? కూర్చోటానికి. మంచం ఎందుకు? పడుకోవటానికి. పరుపు ఎందుకు? కాస్త మెత్తగా ఉండటానికి. మరి పడుకునే చోట తింటాను అంటే వంట ఇంట్లో ఏదో ఉంటుంది, డైనింగ్ టేబుల్, పడుకోవచ్చా? పడుకుంటున్నారు కొందరు మహానుభావులు. ఎందుకంటే భార్య అంటే చాలా ప్రేమట. ఒక చోట చూసాం మేము, గట్టిగా మందరించాం. భార్యతో మాట్లాడాలి, తను వంట చేస్తూ ఉంది. వీడు వంట అంటే వీడు కూర్చునే ఓపిక లేదు, పడుకున్నాడు టేబుల్ మీదనే. పడుకొని కబుర్లు చెప్తున్నారు. ఏం ప్రవృత్తి అది? మనము ఏ వస్తువు దేనికోసం ఏర్పరచబడిందో ఆ వస్తువుతో ఆ పని చేయాలి. మంచం అనేది పడుకోవటానికి, అక్కడ పడుకో, నిద్రపో. అతడు ఇంకో మాట చెప్తాడు, భోజనమే కాదు, పడుకోవలసిన అవసరం లేనప్పుడు మంచాన్ని తాకరాదని నిషేధం. ఎప్పుడు నీవు పడుకోవాలనుకున్నావో అప్పుడే కట్వాం ఆశ్రయీత బుధ, మంచాన్ని అప్పుడే ఆశ్రయించాలి. కూర్చోవాలి అనుకుంటేనే ఆసనాన్ని ఆశ్రయించాలి. నడవాలి అనుకుంటేనే, అది కూడా అడవిలోనే అయితేనే, పాదరక్షలు ఆశ్రయించాలి. కాళ్లకు అపాయం ఉన్నది అనుకున్నప్పుడే పాదరక్షలు ధరించాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకసారి వేసుకుంటే మళ్ళీ ఇంటికి పోయేదాకా విడవరు. భోజనం చేస్తూ పాదరక్షలు వేసుకుంటారు. చూశాను చాలామందిని, చెప్పాం కూడా. అయినా కాళ్ళకి కూడా అపాయం ఉందా ఏమన్నా? డైనింగ్ టేబుల్ ఉంది, కుర్చీ ఉంది, అక్కడ ప్లేట్ ఉంది, చేతులు ఖాళీగా ఉన్నాయి, కలుపుకుంటున్నావు, తింటున్నావు. కాళ్ళకి ఏం ఆపద వచ్చింది? వాటి పేరు ఏమిటి? అయ్యా పాదరక్షలు అంటే అర్థం ఏమిటి? పాదాలకు ఆపద వస్తుందనుకున్నప్పుడు అవి ధరించాలి. భోజనం చేస్తున్నప్పుడు పాదాలకు ఏం ఆపద వస్తుంది? లేదే. మరి ఎందుకు పాదరక్షలు? ఒక్కటి ఆలోచించాలి, ఆ పాదరక్షలతో పదార్థం తిరుగుతావు కదా, అన్ని రకాల పదార్థాలను తొక్కుతావు, వాటి నిండా దుమ్ము ధూళి మన్ను అన్నీ వాటికే అంటుతాయి కదా. అవే కూర్చొని తింటే ఆ దుమ్ము, ఆ మన్ను, ఆ క్రిములు, ఆ కీటకాలు నీ భోజనంలో పడవా? నీ చేతిలో రావా? మరి సైన్స్ ఇదే చెప్పిందా? ఆచారం ఏం చెప్పినది? భోజనం చేసే ముందు కాళ్ళు కడుక్కొని, చేతులు కడుక్కొని, నోరు కడుక్కొని ఆచమనం చేసి భోజనం చేయమని. మరి ఆలోచించాలి. చాలామంది మహానుభావులు మేము చాలా నీట్గా ఉంటామంటారు, చేతులు కడుక్కుంటారు, కాళ్ళు కడుక్కుంటారు, మళ్ళీ చెప్పులు వేసుకొని వచ్చి కూర్చుంటారు.
కాళ్ళు కడుక్కొని ఆ చెప్పులే తొడుక్కుంటే కడిగినట్టు అయిందా కాళ్ళు? ఏమైంది? అనవసరంగా భోగం ప్రక్రియలో ఇదొక హోదా అనేటువంటి దుర్భ్రమతోటి చెప్పులతో తింటున్నారు. చెప్పులతో నడవాలి, భోజనం చేయకూడదు. చెప్పులతో వంట చేయకూడదు. కాళ్ళకేదో జబ్బు ఉంది అన్నప్పుడు అవి వేరే ఉంటాయి. ఆ విధానం అంతా వేరే ఉంది. కాబట్టి ఏ వస్తువుతో ఎప్పుడు పనో దాన్ని అప్పుడు వాడుకోవటం ధర్మం. పూజా గదిలో తుంగచాప కదా. అందువల్ల మంచం మీద భోజనం చేయటం ఏమిటి? అసలు ఆలోచనే రాకూడదు. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా భరత్ వనపర్తి నుంచి రాస్తున్నారు. మనం పూజించే తులసి చెట్టు దళాలు కోసి దేవుడికి అలంకరించవచ్చా? తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనకు ధర్మశాస్త్రం చాలా విస్పష్టంగా చెప్పినది. వాస్తవంగా ప్రతి ఇంట్లో 3 తులసి మొక్కలు ఉండాలి. 3 తులసి మొక్కలు. అందులో ఒక తులసి మొక్కను కేవలం పూజకు దీపారాధనకు, పసుపు కుంకుమ పుష్పం హారతి దీపం ఏదో నైవేద్యం, అది కేవలం పూజా వృక్షం, దాన్ని పూజ వరకే ఉంచుకోవాలి. మరొక తులసి అనేది స్వామికి అలంకరించటానికి పెంచి ఆ తులసి కోసి అలంకరించాలి. మరొక తులసి వృక్షం అనేది ఉంటుంది. ఇది ప్రతిరోజు అందరూ పవిత్రంగా వాటికి నీళ్లు పోయాలి. అంటే తగ్గవాడికి పోయేదని అర్థం కాదు, తక్కిన వాటికి పోయాలి. కేవలం జలప్రదానానికి ఒక వృక్షం, పూజకు ఒక వృక్షం, అలంకారానికి మరో వృక్షం, ఇలా 3 తులసి మొక్కలు ఉంచుకోవాలి. ప్రాచీన కాలంలో మన ఇళ్లలో 4 దిక్కుల 4 ఉండేవి. మనకి ఇప్పుడు దిక్కులు లేవు, పెట్టుకునే ఓపిక లేదు. ఒక చెట్టుకే నీళ్లు పోసేవాళ్ళు లేరు. పెద్దలు అవన్నీ పెట్టుకున్నారు. అందరికీ తొందర కదా, అంతా బిజీ అంటారు. అందువల్ల 4 మొక్కలు ఉండటం న్యాయం, లేదా 3 ఉంచండి. దేన్ని పూజిస్తున్నామో ఆ దళం తెంపి స్వామికి అర్పించకూడదు. ఇక వేరే చెట్టు లేదు, పెరగటం లేదు, అదొక్కటే ఉంది అన్నప్పుడు దానికి ఒక శ్లోకం ఉంది. ప్రార్థన చేసి ఆ శ్లోకం చదివి అప్పుడు దళాలు తీసుకొని స్వామికి ఆరాధించాలి. అంటే అవకాశం లేనప్పుడు, రెండో మొక్క పెంచలేమనుకున్నప్పుడు పూజా మొక్క వేరు, అలంకారం మొక్క వేరు. అదే విధానం అందరూ. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా రామకృష్ణ విజయవాడ నుంచి రాస్తున్నారు. నిత్య తర్పణం ఎవరికి చెయ్యాలి? తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అన్ని శాస్త్రాలు చెప్పారు కదా. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, గురుభ్యో నమః, ఋషిభ్యో నమః, దేవేభ్యో నమః. ప్రతివారు చేయాలి. అంటే మాతృభ్య అంటే తల్లి బ్రతుకుంది అనుకోండి, తల్లి వారు బ్రతుకున్నారు, వారి తల్లి. వాళ్ళందరినీ ఏమంటాం? మాతృదేవతే అంటాం. తల్లిని మాతృదేవతే, తల్లిని మాతృదేవతే, ఆమె తల్లిని కూడా మాతృదేవతే. అలాగే తండ్రి పితృదేవతే, తండ్రి వారి తండ్రి అంతే. అందువల్ల మన వంశంలో నాన్న, తాత, ముత్తాత, అమ్మ ఆ ప్రకారంగా అమ్మమ్మ ఆ ప్రక, ఇలాగే వీళ్ళందరినీ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. కాబట్టి తల్లి వారికి, తండ్రి తాత ముత్తాత వారికి కాకుండా గురువులకు, గురువుగారు జీవించున్నారు, వారి గురువుకు ఇలా అర్పించాలి. తర్వాత ఋషులకు సంధ్యావందనంలో మాతృభ్యో నమః, పితృభ్యో నమః, దేవేభ్యో నమః, గురుభ్యో నమః, ఋషిభ్యో నమః ఉన్నాయి. అలాగే మనం ఋషిం తర్పయామి, గురూన్ తర్పయామి, దేవాన్ తర్పయామి, మాతృహు తర్పయామి, పితృన్ తర్పయామి మంత్రంలో ఉంది.
అలాగే కేశవం తర్పయామి, నారాయణం తర్పయామి, మాధవం తర్పయామి నామాలతో ఉంది. కాబట్టి తల్లి, తండ్రి, వారి వంశం వారు, గురువులు, ఋషులు, దేవతలు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రాదులు, అష్టదిక్పాలకులు, ద్వాదశాదిత్యులు, ఇలా మీకు ఓపిక ఉన్నంత వరకు చెయ్యండి. ఇవేవి నాకు చేత కాదండి అంటే మాతృ, పితృ, దేవ, గురు, ఋషి చేయండి, సరిపోతుంది. అందువల్ల ఫలానా వారు చిన్న పెద్ద అన్న ప్రశ్న లేదు. ఈ క్రమం అనుసరించి తర్పణం చేస్తే పరమాత్మ సంతోషిస్తాడు. మరో ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా అరుణ్ సాయి రాస్తున్నారు, ప్రదక్షిణలు ఎడమవైపు నుంచి మొదలు పెడతారు, ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అదేమిటి, ఎవరు చేయలే? కుడి నుంచి ఎడమ, సవ్యం అపసవ్యం అంటాం. మన కుడే, స్వామి కుడే, ఎడమ ఎవరికి? వారు అడిగేది మనకు అనుకుంటున్నారు. మనం ఇలా నిలబడితే ఎడమ వైపు నుంచే పోతాం కదా, తిరుగుతాము. కానీ అది స్వామికి ఏమవుతుంది? కుడి. దాని పేరే ప్రదక్షిణం. దక్షిణం కాదు, ప్రదక్షిణం అంటే ఉత్తమ దక్షిణం, ఉత్తమునికి దక్షిణం. ఎవరు ఉత్తముడు? మనమా స్వామి? ఆయనకు దక్షిణం. అర్థమే అది. పరమాత్మకు దక్షిణం నుండి తిరగాలి. అది మనకి ఎడమే అవుతుంది. ఎదురుగా ఉంటాం కదా, మనకేది ఎడమో ఎదురు వారికి అది కుడి అవుతుంది. మనకేది కుడో వారికి ఎడమవుతుంది. పరమాత్మ ఉంటే పరమాత్మకు కుడి నుంచి ఎడమకు తిరగాలి. ప్రదక్షిణం అంటే అదే. మనం ఉన్న అంతే చేస్తాం. అంతేకాదు, ప్రదక్షిణం పరమాత్మకే కాదు, అమ్మకు, నాన్నకు, గురువుకు చేస్తాం కదా. అందువల్ల దాని పేరే ప్రదక్షిణం. ఎదుటి వారి కుడివైపు నుంచి తిరగాలి, మన కుడివైపు నుంచి కాదు. అర్థమే అది. ఎందుకలా తిరగాలి? అదేం చేస్తున్నాం అంటే మనను మనం పరమాత్మకు అర్పించుకుంటున్నాం. నాన్నకు, అమ్మకు, తాతకు, ముత్తాతకు, తండ్రికి, గురువుకు, దైవానికి మన సకల ఇంద్రియ సేవను అర్పించుకుంటున్నాం. శరీరాన్ని అర్పించుకుంటున్నామంటే సకల అవయవాలు పరమాత్మ సేవకే. ఈ శరీరం స్వామి నీది, ఇది నీ సేవకని చెప్పడమే ప్రదక్షిణంలోని పరమార్థం. అందువల్ల పరమాత్మకు కుడి అని మనం చెప్పుకుంటే సమస్య తీరిపోతుంది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. శుభంతల్లి వర్ధత. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డుపై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మీ సందేహాలు మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. డ్రెస్ కర్టసీ బై ఎన్ఆర్ లక్ష్మమ్మ శారీ హౌస్, హుడా కాలనీ, ప్లాట్ నెంబర్ 41, ఆపోజిట్ పోస్ట్ ఆఫీస్, కొత్తపేట్, హైదరాబాద్. సెల్ నెంబర్ 9848063553.